కొందరు విశ్వాసులు తమ కీర్తనలో పాడుకున్నట్లుగా కనాను దేశం పరలోకానికి ప్రతీక కాదు. ఎందుకంటే పరలోకంలో సంహరించడానికి రాక్షసులు ఎవరు ఉండరు. వాస్తవానికి కనాను అనేది ఆత్మపూర్ణమైన విజయవంతమైన జీవితానికి ఒక సాదృశ్యం. అక్కడ రాక్షసులు అంటే మన శరీరంలోని దురాశలు సిలువ వేయబడతాయి. ఆ రాక్షసులందరూ ఒక్క క్షణంలోనే సంహరించబడలేదు. వారు ఒక్కొక్కరిగా సంహరించబడ్డారు. నిజమే, పరలోకంలో శత్రువులు యుద్ధాలు ఉండవు. అక్కడ కేవలం దేవుని సన్నిధి, విశ్రాంతి మరియు ఆనందం మాత్రమే ఉంటాయి. ఒకవేళ కనాను పరలోకానికి పోలిక అయితే కనానులో యుద్ధాలు చేయాల్సిన అవసరం ఇశ్రాయేలుకు ఉండేది కాదు. కాబట్టి కనాను అనేది పోరాడి విజయం సాధించాల్సిన ప్రస్తుత ఆత్మీయ స్థితికి చిహ్నం. కనానులో ఉన్న అనాకీయులు, ఇతర ఉన్నత దేహులు మనలో ఉన్న కోపం, స్వార్థం, అపవిత్రత మరియు గర్వం వంటి శరీర కార్యాలకు అంటే దురాశలకు పోలిక. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ఆ దేశాన్ని ఎలాగైతే స్వాధీనం చేసుకున్నారో, విశ్వాసులు క్రీస్తు సహాయంతో తమలోని పాపపు స్వభావాన్ని జయించి ఆత్మఫలాలను పొందుకోవాలి. ఆ ఉన్నత దేహులందరూ ఒక్క రోజులో చనిపోలేదు. దేవుడు ఇశ్రాయేలుతో మీరు అలసిపోకుండా ఉండడానికి నేను వారిని కొంచెం కొంచెంగా వెళ్ళగొడతాను అని చెప్పాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధత అనేది ఒక ప్రయాణం. రక్షణ ఒక్క క్షణంలో రావచ్చు, కానీ స్వభావంలో మార్పు అనేది అనిత్యం జరిగే ప్రక్రియ. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కనాను కేవలం రేపు వెళ్ళబోయే పరలోకం మాత్రమే కాదు, నేడు మేము జీవించాల్సిన జయ జీవితం. మాలో ఉన్న అపవిత్రత, స్వార్థం, గర్వం అనే అనాకీయులను నీ ఆత్మశక్తితో సంహరించడానికి మాకు సహాయం చేయండి. అనుదినం మా స్వభావం మార్చబడాలని, నీ ఆత్మఫలాలు మాలో ఫలించాలని వేడుకుంటున్నాము. ఈ బిడ్డ యొక్క ఆత్మీయ ప్రయాణంలో నీవు తోడుగా ఉండి ప్రతి అడుగులో విజయాన్ని అనుగ్రహించమని, సంపూర్ణ పరిశుద్ధత వైపు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.